దీపావళి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 జేఎల్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి నవంబర్ 16 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. తరచూ అంటున్నాను, రెగ్యులర్గా రిపీటెడ్గా అంటున్నాను. ఒకే రకమైన టాపిక్ ఎవ్రీ వీక్ కానీ, 15 డేస్కి ఒకసారి కానీ, 1 మంత్కి ఒకసారి కానివ్వండి, రెగ్యులర్గా వార్తల్లోకి వస్తే ఆ టాపిక్ ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఇంపార్టెన్స్ ఇస్తూ మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. అందులో చాలా టాపిక్స్ ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే ఐఐటీస్ కానివ్వండి, వార్తలు నిలిచిన ప్రాంతాల గురించి కానివ్వండి, జిఏ ట్యాగ్స్ సంబంధించిన అంశాలు కానివ్వండి, యునెస్కో సంబంధిత అంశాలు కానివ్వండి, వార్తలు నిలిచిన విన్యాసాలు, రక్షణ రంగానికి సంబంధించిన సమాచారము, సూచీలు, నివేదికలు, గణాంకాలు, ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్, ఇలాంటివి ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం. వార్తాపత్రికలు ఎవ్రీ వీక్ ఒక్కసారైనా, కనీసం 2 సార్లైనా కనబడుతూ ఉంటాయి. సో ఈరోజు అలాంటి ఒక అంశము ఐఐటీస్. ఐఐటీస్లో ఒక ఐఐటి రూర్కీ వార్తల్లోకి వచ్చింది. రూర్కీ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ ఎక్కడ ఉంది? ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఐఐటి రూర్కీ. చాలామంది అభ్యర్థులు కామెంట్ చేస్తూ ఉంటారు, రూర్కీ ఈజ్ ఇన్ ఒడిషా అని చెప్పేసి. సో ఒడిషాలో ఉంది రూర్కెలా, ఉత్తరాఖండ్లో ఉంది రూర్కీ. గుర్తుంచుకోండి, రూర్కీ ఈజ్ డిఫరెంట్, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్, వేరాస్ రూర్కెలా ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిషా. గుర్తుంచుకోండి. సో ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ వార్తల్లోకి వస్తుంది. నిన్న క్లాస్లో మనము ఆర్టికల్ 44 సంబంధిత అంశం గురించి డిస్కస్ చేసాం ఇన్ డీటెయిల్గా. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు ఒక ఇన్నోవేషన్తో వార్తల్లోకి వచ్చారు. మీరు రీసెంట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జూన్ 11వ తేదీన ముగిసిన 2వసారి జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కనుక, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కనుక చూస్తే అందులో ఐఐటీల పైన ఒక క్వశ్చన్ అడిగాడు. ఇటీవల భారతదేశంలోని ఏ సంస్థ 3D పేపర్ ఆధారిత పాల కల్తీని గుర్తించే అంశంతో వార్తల్లోకి వచ్చింది అని అన్నారు. సో ఒక 3D పేపర్ని వాళ్ళు సృష్టించారు పాల కల్తీని గుర్తించడానికి, ఐఐటి మద్రాస్. సో ఇది కూడా సేమ్ అలాంటిదే. ఈరోజు ఐఐటి రూర్కీ వారు ఒక మెంబ్రేన్ని, అంటే ఒక ఫిల్టర్ లాంటి ఒక పేపర్ని సృష్టించారు. ఇది ఏం వేరు చేస్తుంది అంటే, ముఖ్యంగా పాలు ఏవైతే ఉంటే పాల నుండి గ్లోబ్యూల్స్ ఉంటాయి కదా, గ్లోబ్యూల్స్ని వేరు చేసే అధునాతన సాంకేతికత. సో ఐఐటి రీసెర్చర్స్, దట్ ఈస్ రూర్కీ ఐఐటి రీసెర్చర్స్ హ్యావ్ డెవలప్డ్, అభివృద్ధి చేశారు. ఏం డెవలప్ చేశారంట? ఒక మెంబ్రేన్ని డెవలప్ చేశారు, ఒక పొరని డెవలప్ చేశారు. దట్ కెన్ సపరేట్, అంటే వేరు చేస్తుంది. దేన్ని వేరు చేస్తుందంట? ఫ్యాట్ గ్లోబ్యూల్స్ ఉంటాయి కదా, కొవ్వును వేరు చేస్తుంది. పాల నుండి కొవ్వును, ఫ్యాట్ గ్లోబ్యూల్స్ని వేరు చేసే ఒక అధునాతన మెంబ్రేన్ని ఏ ఐఐటి శాస్త్రవేత్తలు సృష్టించారంటే ఐఐటి రూర్కీ. సింపుల్. సో ఇలాంటివి ఐఐటికి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిని హెడ్డింగ్స్ ఎక్కువగా చూడండి. హెడ్డింగ్స్ నుండే క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో ఇది ఐఐటీస్కి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ ఇంకొక ఐఐటి మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఐఐటి కాన్పూర్ అంటే ఉత్తరప్రదేశ్. ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఢిల్లీ ఎదుర్కొంటున్న
కాలుష్య సమస్యలకు పరిష్కారం వెతికే దిశలో భాగంగా కృత్రిమ వర్షాలను సృష్టించవచ్చు. కృత్రిమ వర్షాలే ప్రస్తుతం ఢిల్లీ ఎదుర్కొంటున్న సమస్యకు ఒక ఉపశమనం వంటిదని చెప్పేసి వార్తల్లోకి వస్తున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రెగ్యులర్గా ఇప్పటికి 3 to 4 టైమ్స్ డిస్కస్ చేసాం. మరి కృత్రిమ వర్షాన్ని ఎలా సృష్టిస్తారు? కృత్రిమ వర్షం అనగానే గుర్తుంచుకోండి ఐఐటి కాన్పూర్. ఎలా సృష్టిస్తారంటే సో క్లౌడ్స్లో కెమికల్స్ని చల్లుతారు. ఆ కెమికల్ ఏంటంటే సిల్వర్ అయోడైడ్. డ్రై ఐస్ అంటాం మనం. సిల్వర్ అయోడైడ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈసారి రానున్న పోటీ పరీక్షల్లో అడుగుతారు. సిల్వర్ అయోడైడ్. సో సిల్వర్ అయోడైడ్ని మేఘాలు ఉంటాయి కదా వాటిపైన స్ప్రే చేసేస్తారు. ఎలా స్ప్రే చేస్తారంటే విమానాలు ఉంటాయి కదా, విమానాలు లేదా హెలికాప్టర్లో ఒక పెద్ద ఏమంటాం పరికరము లేదా ఒక అసెంబ్లీ చేసేస్తాం. సో పైన వెళ్తూ కింద మేఘాలు ఉండేలా మేఘాల పైన సిల్వర్ అయోడైడ్ని చల్లుతారు. ఈ సిల్వర్ అయోడైడ్ ఏం చేస్తుందంటే ఫార్మేషన్ ఆఫ్ క్రిస్టల్స్ని ఫామ్ చేసేసి వర్షం పడే దిశగా ఉద్దేశిస్తుంది. సో చూడండి, సిల్వర్ అయోడైడ్ ఈజ్ రిలీజ్డ్ బై ఏ ప్లేన్. మేఘాల పైన రన్ చేసే ప్లేన్ ఏదైతే సిల్వర్ అయోడైడ్ని చల్లుతుంది. అండ్ సిల్వర్ అయోడైడ్ పార్టికల్స్ రీచ్ ద టార్గెటెడ్ క్లౌడ్. ఏ క్లౌడ్ పైన అయితే టార్గెట్ చేస్తారో ఆ క్లౌడ్కి ఆ సిల్వర్ అయోడైడ్ చేరుతుంది. చేరిన తర్వాత రియాక్ట్ అవుతుంది, క్రిస్టల్స్ ఫామ్ అవుతుంది. ఫైనల్లీ నౌ టూ హెవీ టు రిమైన్ ఇన్ ద ఎయిర్, క్రిస్టల్స్ దెన్ ఫాల్. సో ఏవైతే ఉంటాయో చిన్న చిన్న క్రిస్టల్స్గా ఫామ్ అయిన వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో పడతా ఉంటాయి అన్నట్టు. సో ఇలా వర్షాన్ని సృష్టించడం అమెరికా, చైనా లాంటి దేశాల్లో కూడా ఎప్పుడైనా డ్రాట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులే చేస్తారు. ఇప్పుడు మనకు డ్రాట్ సిచ్యువేషన్ కాదు, పర్యావరణ సమస్యకి పర్యావరణమే సమాధానంగా వెతుకుతున్నాం. సో పర్యావరణంతో మనం ఒక సైన్స్తో చెలగాటమాడుతున్నాం సింపుల్గా చెప్పాలంటే. సో ఇలాంటి అంశాలను చూడండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డ్రోన్ ఫుటేజ్. సో రీసెంట్గా ఒక డ్రోన్ ఫుటేజ్ ఒక అగ్నిపర్వతానికి సంబంధించిన అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఫ్యాగ్రడాల్స్ జెల్ అగ్నిపర్వతం. ఇటీవల ఫ్యాగ్రడాల్స్ అగ్నిపర్వతం ఎక్కడ బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది అంటారు. ఫ్యాగ్రడాల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల తరచు రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు ఏవైతే వాటిపైన చూడండి. నిన్నటి క్లాస్లో కూడా రష్యాలోనే ఒక అగ్నిపర్వతం అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఏదైనా ఒక అగ్నిపర్వతం బద్దలై చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారిందంటే అది ఎగ్జామినేషన్లో డైరెక్ట్ లొకేషన్ పైన అడుగుతారు. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతం ఫ్యాగ్రడాల్స్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే ఐస్లాండ్లోని ఒక యాక్టివ్, ఒక క్రియాశీలక అగ్నిపర్వతం, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఒక సదస్సుకి సంబంధించిన షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. షెడ్యూల్ మనం ఇప్పుడు నవంబర్ మంత్లో ఉన్నాం కదా, నవంబర్ 28 నుండి డిసెంబర్ 1 వరకు, నవంబర్ 28 నుండి డిసెంబర్ 1 వరకు జరగనున్న ఒక సదస్సు, ఒక అంతర్జాతీయ సదస్సు, 6th ఎడిషన్. ఏదైనా సదస్సు వార్తలోకి వచ్చిందంటే ఎన్నో ఎడిషన్ చూడాలి. తర్వాత పేరు చూడండి, వరల్డ్ కాంగ్రెస్ ప్రపంచ సదస్సు. దేనిపైన? డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ పైన ప్రపంచ సదస్సు. ఎన్నో ఎడిషన్? 6th ఎడిషన్. ఎక్కడ జరగబోతోంది అంటే డెహ్రాడూన్, ఇండియా, అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరగబోతోంది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇది జరగబోతోంది. వరల్డ్ కాంగ్రెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, గుర్తుంచుకోండి, ఒక సదస్సు. మరి ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటారు? సో స్ట్రెంథనింగ్ క్లైమేట్ యాక్షన్ అండ్ డిజాస్టర్ రెసిలియన్స్. సో స్ట్రెంథనింగ్ క్లైమేట్ యాక్షన్, పర్యావరణానికి సంబంధించి థీమ్. ముఖ్యంగా థీమ్స్ని ఇంగ్లీష్లోనే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. తెలుగులో అర్థాలు మారిపోతూ ఉంటాయి. గుర్తించేటప్పుడు కూడా మనకు ఐడియా అనేది, మనం అనుకునే ట్రాన్స్లేషన్ ఒకటి ఉంటుంది, ఎగ్జామినేషన్లో ట్రాన్స్లేషన్ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి థీమ్స్ ఏవైతే ఉంటే, బుక్స్ నేమ్స్ ఏమన్నా ఉంటే ఇంగ్లీష్లో చూడండి ఖచ్చితంగా. సో థీమ్ స్ట్రెంథనింగ్ క్లైమేట్ యాక్షన్ అండ్ డిజాస్టర్ రెసిలియన్స్ అని ఇతివృత్తంతో ఏ సదస్సు వార్తల్లోకి వచ్చిందో చూడండి, ఓకేనా. సో గ్రాఫికెరా యూనివర్సిటీ డెహ్రాడూన్లో ఈ సదస్సు జరగబోతోంది. నరేంద్ర మోదీ గారు ప్రారంభించబోతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం పుష్కర్ సింగ్ ధామీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ నెక్స్ట్ రీసెంట్గా ఆయుర్వేద దినోత్సవాన్ని మనం చూసాము. 8th ఆయుర్వేద డే, లాస్ట్ 2 days బ్యాక్. మరి ఆయుర్వేద దినోత్సవానికి సంబంధించి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్. థీమ్ ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్. ఆ రోజున 10th నవంబర్ రోజున సదస్సులో ప్రస్తుతం ఆయుష్ శాఖకి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి ప్రస్తుతం కన్సర్న్డ్ పర్సన్ ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? సర్బానంద సోనోవాల్ గారు రీసెంట్గా 8th ఆయుర్వేద డే రోజున ఒక ఛాలెంజ్ని ప్రకటించారు. అదేంటంటే ఆయుర్వేద స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్. ప్రస్తుతం స్టార్టప్స్ అనేవి, అంకుర సంస్థలు అనేవి ప్రపంచాన్నే ఏలుతున్నాయి. ద హోల్ వరల్డ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద స్టార్టప్స్. అటువంటి స్టార్టప్ సంబంధించి ఆయుర్వేద స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ అనేది రీసెంట్గా
వార్తల్లోకి వచ్చింది. నవంబర్ 20th నుండి ప్రారంభిస్తామని చెప్పేసి ఆయుర్వేదం పైన పనిచేసే స్టార్టప్లను ఎస్టాబ్లిష్ చేయడం సంబంధించిన ఒక ఛాలెంజ్. అండ్ నెక్స్ట్ రీసెంట్గా దుబాయ్ ఎయిర్ షో 2023 అనేది వార్తల్లోకి వచ్చింది. ఆ దుబాయ్ ఎయిర్ షో యూఏఈ మీన్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. ఆ యూఏఈలో మన భారతదేశం నుండి పార్టిసిపేట్ చేయడానికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ విమానం మరియు హెలికాప్టర్ వెళ్ళాయి. అదేంటంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్ మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. అండ్ నెక్స్ట్ లైట్ కాంబాట్ హెలికాప్టర్ ధ్రువ్ ఇవి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో దుబాయ్ ఎయిర్ షో 2023 అనేది వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ జరుగుతుందంటే ఏఐ మక్తోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ దుబాయ్. గుర్తుంచుకోండి, అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన అన్నట్టు అది. సో తోలుబొమ్మల ఆట మన సంస్కృతిలో భాగం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు ప్రత్యేకంగా ఏపీ టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఇటీవల చింతామణి పద్య నాటకం ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఇటువంటివి అడుగుతారు. నేను ఏపీ అభ్యర్థుల కోసం ఎక్స్క్లూజివ్గా జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకున్న వారు ఎవరు ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో CA 360 కోర్స్ ప్రస్తుతం ఆఫర్లో ఉంది. CA 360 కోర్సులో ఎక్స్క్లూజివ్గా ఏపీ కరెంట్ అఫైర్స్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసి దాదాపు ఒక 5 to 6 అవర్స్ వీడియోస్ ఎక్స్క్లూజివ్గా ఈ సంవత్సరం 2023 సంవత్సరంలో వార్తల్లోకి వచ్చిన కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ ఒక 150 to 200 టాపిక్స్ని కవర్ చేశాను. అవన్నీ చూడండి. సో 2023లో వార్తలు వచ్చిన కరెంట్ అఫైర్స్, అందులో భాగంగా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మన్ కీ బాత్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మన ప్రాంతానికి సంబంధించి ఏపీకి సంబంధించి ఎవరి గురించి మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా మొదటి నుండి కూడా యాడ్ చేస్తూ వచ్చాను. సో స్పెషల్గా షూట్ చేసి తీసుకొచ్చారు, ఒకసారి చూడండి వీడియోస్. సో ఇక్కడ ఏపీకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతిలో భాగము ఏమంటాం, తోలుబొమ్మలాట, పప్పెట్రీ. సో తోలుబొమ్మలాట ఇప్పుడు ఇది సంక్షోభంలో ఉంది. ఆదరణ తగ్గిపోతుంది, ప్రభుత్వ ప్రోత్సాహం తగ్గిపోతుంది అని చెప్పేసి హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. మరి అలాంటి తోలుబొమ్మలాట ఏ ప్రాంతానికి ఎక్కువగా కనబడుతుందంటే మనకు కాకినాడ దగ్గర మాధవపట్నం చాలా ఫేమస్ ఇవి తోలుబొమ్మల ఆటలకు. సో లెదర్ పప్పెట్రీ అంటాం, లెదర్ పప్పెట్రీ. అండ్ డీసీపల్లి నెల్లూరు వద్ద అండ్ నిమ్మలకుంట గుంటూరు, ఈ ప్రాంతాలు ఈ తోలుబొమ్మలాటకు ప్రత్యేకం. రామాయణ మహాభారత స్టోరీస్ ఏవైతుంటే వాటిని తోలుబొమ్మల రూపంలో మనకు ప్రదర్శనిస్తారు. అండ్ అన్ప్రెసిడెంటెడ్ చేంజ్ ఇన్ ద రిలీజియస్ ప్రొఫైల్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్యాట్రనోజ్ అమాంగ్ పబ్లిక్ ఈజ్ డ్రైవింగ్ లెదర్ పప్పెట్రీ ఇంటూ ఆబ్లివెన్ ఇన్ గోదావరి రీజన్. సో యాక్చువల్గా తోలుబొమ్మలాటకి సంబంధించిన అంశం వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అది ఎక్కడెక్కడ ఫేమసో ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బెలుం గుహల గురించి మనం ప్రస్తావించుకున్నాం CA 360లో. రీసెంట్గా బొజ్జన్నకొండ, విశాఖపట్నం వద్ద బొజ్జన్నకొండను పర్యాటక రంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఆకర్షించే ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పేసి. ఈరోజేమో కొండవీడు కోట వార్తల్లోకి వచ్చింది. కొండవీడు కోట ఒకప్పటి రాజధాని. శాతవాహనుల కాలం కానివ్వండి, ఆ కాలంలో రెడ్డి వంశస్థులు కానివ్వండి. తోలుబొమ్మలాటనేమో శాతవాహనుల కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం ఉండే, ఇదేమో రెడ్డి డైనాసిటీ. గుర్తుంచుకోండి. కొండవీడు ఫోర్ట్ 13th century నుండి 20th century మధ్య ఇది చాలా ప్రాముఖ్యతతో ఉండే. అండ్ నియర్ గుంటూరు ఎక్కడ ఉంది కొండవీడు ఫోర్ట్ అంటే గుంటూరు వద్ద ఉంది. ప్రస్తుతం దీన్ని పర్యాటక రంగానికి అభివృద్ధి చేయడానికి ఒక యోచన చేస్తున్నాయి ప్రభుత్వము. చాలా వరకు కూడా ఓల్డ్ అయిపోయింది. ఇది చరిత్రకు నిలువుగా ఉండే ప్రాంతాలను అభివృద్ధి చేయడం అనేది ప్రస్తుతం మన సంకల్పం. అందులో భాగంగా వార్తలోకి వచ్చింది. రెడ్డి రాజవంశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాపిటల్గా కూడా పనిచేసింది ఇది 1328 to 1482. మీకు ఏపీ హిస్టరీ ఉంది గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ. అక్కడ ఈ వార్తలు నిలిచిన హిస్టరీ రిలేటెడ్ ఇంపార్టెన్స్ పైన అడుగుతారు. ఇటీవల కొండవీడు కోట వార్తల్లోకి వచ్చింది. ఇది ఎక్కడ ఉంది, ఏ కాలంలో డెవలప్ అయింది, ఎవరికి రాజధానిగా పనిచేసింది. తర్వాత రెడ్డి వంశీయుల తర్వాత 1516 ఇయర్లో విజయనగర రాజవంశీయులు ఎవరైతే ఉంటారో వారు ఈ ఫోర్ట్ని కైవసం చేసుకున్నారు. ఇది ముఖ్యంగా ఏపీకి సంబంధించిన హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే టాపిక్. అండ్ నెక్స్ట్ కళాకార్ పురస్కార్ని గెలుచుకొని ఈ సంవత్సరం ఒక కొంకెని రచయిత వార్తల్లోకి వచ్చారు. సో తన పేరు ఏంటంటే అపోలినరీస్ డిసౌజా కొంకణి రచయిత. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతానికి సంబంధించి ఈ కొంకణి భాషకు ప్రాచుర్యం ఇచ్చే విధంగా రచనలు, సాహిత్యం డెవలప్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి ఈ పురస్కారాన్ని 2005 నుండి ఇస్తున్నారు. ఎవరి పురస్కారాన్ని ప్రారంభించారంటే కర్ణాటక ప్రాంతానికి సంబంధించి ప్రతాప్ నాయక్ గారు ఈ పురస్కారాన్ని ప్రారంభించారు. సో ఈ సంవత్సరం 2023 కళాకార్ పురస్కార్ గ్రహీత ఎవరంటే
సో ఒక కన్నడిగా కొంకణి భాషలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అపోలినరీస్ డిసౌజా, గుర్తుంచుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. యాక్చువల్గా ఈరోజు హాలిడే మీకంటే మనకు కాదు, మనకి ఏ రోజు కూడా హాలిడే ఇవ్వాలి. లాస్ట్ 4 yearsలో దివాళీ ఫెస్టివల్ నిన్న అయింది కాబట్టి వార్తాపత్రికలన్నీ కూడా ఈరోజు మనకు వెలువడవు. అయినా కూడా మీకు నేను డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో ఈరోజు న్యూస్ పేపర్స్ హాలిడే, మీరు అందరూ చూడండి, ఎక్కడ కూడా న్యూస్ పేపర్ కనబడదు. ఓకేనా? సో ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఒక మెంబ్రేన్ అండ్ క్లౌడ్ సీడింగ్ అనేది, సో కృత్రిమ వర్షాన్ని ఎలా సృష్టిస్తారని చెప్పేసి ఐఐటి కాన్పూర్ సంబంధిత అంశం. ఫ్యాగ్రడాల్స్ అనే అగ్నిపర్వతం వార్తల్లోకి వచ్చింది, ఐస్లాండ్లో బద్దలవుతూ. 6th వరల్డ్ కాంగ్రెస్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే సదస్సు అండ్ ఆయుర్వేద డే సందర్భంగా ఆయుర్వేద స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో దుబాయ్ ఎయిర్ షో 2023 వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ లెదర్ పప్పెట్రీ ఆదరణ కోల్పోతుంది అని చెప్పేసి ఆ ఏ ప్రాంతాలు ప్రత్యేకమని చెప్పేసి శాతవాహనుల కాలంలో ప్రారంభమైంది ముఖ్యంగా. సో కొండవీడు కోట వార్తల్లోకి వచ్చింది, ఎక్కడ ఉంది అంటారు. అండ్ నెక్స్ట్ కళాకార్ పురస్కార్ గ్రహీతగా డిసౌజా గారు ఈ సంవత్సరానికి వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.